షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు అందిస్తున్నాను. గత వారములో మనం నెహెమ్యా గ్రంథం ఆధారం చేసుకొని మెడిటేట్ ఆన్ 12 gates. నెహెమ్యా చేత మిగతా వారి చేత పునర్నిర్మించబడిన 12 గుమ్మం గురించి మనం ధ్యానం చేశాం. ఈ 20 దినాల్లో మనం the 7 sayings of Jesus Christ, the 7 I am sayings of Jesus Christ. యోహాను సువార్త యొక్క ప్రత్యేకత గమనిస్తే అందులో ఒక్కో ప్రత్యేకత గమనించినప్పుడు ఐ యామ్ సేయింగ్స్ అనేది చాలా బలంగా ప్రబలముగా వ్రాయబడింది. యోహాను సువార్తికుడు మాత్రమే 7 ఐ యామ్ సేయింగ్స్ గురించి చక్కగా ప్రస్తావించాడు. ఆత్మీయ సత్యములను తద్వారా మనకు అందిస్తున్నాడు. చాలా ప్రత్యేకమైనవి. The purpose of the I am statements of Jesus Christ is these I am sayings reveals Jesus' divine identity and his mission. ఆయన యొక్క దైవిక స్వభావం గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి ఇవి విషదపరుస్తున్నాయి. By using I am, Jesus directly linked himself to God's name revealed to Moses. దేవుడు మోషేకు తన పేరును సూచించాడు. నీ పేరు ఏమని అడిగినప్పుడు ప్రజలకు ఏం చెప్పారు? ఐ యామ్ హూ ఐ యామ్. ఆ రీతిగా దేవుడు తన పేరును మోషేకు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి యేసు ప్రభు కూడా అదేవిధంగా దేవదేవునికి తాను అనుసంధానం చేసుకుంటూ దైవ స్వభావాన్ని లోకంలో చూపించాడు. అంత మాత్రమే కాకుండా హౌ హీ మేడ్స్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ హ్యుమానిటీ. మానవుల యొక్క ఆత్మీయమైన అక్కరలు ఎలా తీర్చగలడో ఐఎమ్ సేయింగ్స్లో మనకు కనిపిస్తుంది. క్లెయిమింగ్ డివినిటీ. జీసస్ డైరెక్ట్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్. తన ఒక దేవునిగా యేసుక్రీస్తు ప్రభు ఇక ప్రత్యక్షపరచుకుంటున్నాడు. బిఫోర్ అబ్రహాం ఐ వాజ్. యూదులు ప్రశ్నించిన అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నవాడను అన్నాడు ఆయన. మాత్రమే కాకుండా జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, ఇంట్రొడ్యూసింగ్ ఐడియా ఆఫ్ ప్రీ ఎగ్జిస్టెన్స్. తనకు పూర్వపు ఉనికి గురించి ప్రభు యేసయ్య ప్రస్తావించాడు. ఈజ్ నాట్ ఓన్లీ ఎ క్రియేటర్ గాడ్ బట్ యాక్టివ్ అండ్ క్రియేటివ్ విత్ ఇన్ హిస్టరీ. ఆయన ఒక సృష్టికర్త దేవుడు మాత్రమే కాకుండా ఈజ్ యాక్టివ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో ఆయన క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఆయన ఉన్న సత్యాన్ని ప్రస్తావించడం జరిగింది. మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమై ఐ యామ్ హూ ఐ యామ్ మనకు అర్థం గమనించినప్పుడు ఐ యామ్ ఇన్ ఎవ్రీ మూమెంట్స్ ఆఫ్ లైఫ్, moments of time, space. I will be in every part of your future. మానవాళి యొక్క ప్రతి స్థితిగతిలో, ప్రతి సమయంలో ఈ స్పేస్లో ఆయన ఉంటాడు. ఆయన ప్రతి దైనందిన జీవితంలో విల్ బి ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఆల్సో ఫ్యూచర్. ఈజ్ యాక్టివ్, living and involved in the affairs of humanity. ఇవన్నీ గమనించినప్పుడు ఐఎమ్ సేయింగ్స్ God has manifested in Jesus Christ and the relationship with Jesus Christ.
God's name I am reveals His given identity, His status, character, and His guidance. దేవుడు యేసు ప్రభు ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ మానవులకు జీవితంలో ప్రతి నిత్యం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆధ్యాత్మిక అక్కలు తెలుస్తూ వారి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ సంరక్షిస్తూ ప్రభువు ముందుకు సాగుతున్న విషయాన్ని ఈ ఐఎమ్ స్టేట్మెంట్స్లో మనం గమనిస్తాం. కాబట్టి రాబోయే దినాల్లో మనం ఐఎమ్ స్టేట్మెంట్స్లో ఒక్కొక్క సత్యాన్ని జ్ఞాపకం 7 ఐఎమ్ స్టేట్మెంట్స్ రికార్డెడ్ ఇన్ జాన్స్ గాస్పెల్. దాన్ని మనం ధ్యానం చేస్తూ ఆత్మీయ సత్యాలను మన జీవితం అన్వయింపచేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్ర తండ్రి. ఐఎమ్ స్టేట్మెంట్స్ గురించి మేము ధ్యానం చేయబోతుండగా ప్రభువా నీ సహాయము దయచేయండి. మీ పలికిన ప్రతి మాటలు ఐఎమ్ ఆత్మీయ సత్యాలను గ్రహించుకొని జీర్ణించుకొని మా జీవితం అన్వయింపచేసుకొని ఆ ఆశీర్వాదాలు పొందుకునే కృపను ప్రతి బిడ్డకి ఇవ్వగలదు. మీకే స్తుతి స్తోత్ర ఆచరించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.